4 రాళ్ళు సంపాదించుకోవాలి. ఈ 4 రాళ్ళు మాట చాలా విచిత్రంగా ఉంటుంది. 4 రాళ్ళు అంటే ఏదో మీరు 400 4,000 అనుకోక 400 కోట్లు అని అర్థం ఈ పెద్ద మనిషి విషయం. అంటే ఒక రాయి ఈక్వల్ టు 100 కోట్లు. ఆయన నిష్పత్తి అది, ఆయన రేషియో. తప్పే ఉంది. ఆయన లెక్కలు ఆయనకు ఉంటాయి, దేవుడి లెక్కలు దేవుడికి ఉంటాయి. అందుకే ఈ 400కు అంత అవసరమా ఉన్నది? ఎవరికి 2 పిల్లలు మించలేరు వేళ ఎవరికి. పూర్వం 10 మంది ఉన్నప్పుడు ఇప్పుడు ఇంత సంపాదన లేవండి. అసలు ఆ దృష్టి కూడా లేదు. ఏదో పిల్ల బాగుంటే చాలమ్మా, ఏదో పని చేసుకునేవాళ్ళు. తప్పని చేయకుండా ఉంటే చాలండి వాడు, ఏదో పని చేసుకుని బతుకుతారు లేదు. ఇప్పుడు అలా కదా, అందరి పిల్లలు 2 అంటే ఖచ్చితంగా ఒక డాక్టర్, ఒకడు ఇంజనీర్ అవ్వాలి, ఒకడు అమెరికాలో, ఒకడు ఆస్ట్రేలియాలో ఉండాలి. మనం పోయినా సరే వాడు రావద్దు, అంతే లెక్క. అక్కడే ఉండాలి. ఇప్పుడు మొత్తం అందరినీ దుంప తీసి పంపుతున్నాడు ట్రంప్. శనదులు పోయింది గొడవలేదు, మొత్తం మూటకట్టి పంపుతున్నాడు. వాడిని అనుసరించారు ఆస్ట్రేలియా వాళ్ళు, బ్రిటన్ వాళ్ళు, న్యూజిలాండ్ వాళ్ళు. పేపర్లో చూసుకోండి. ఏ విదేశాల్లోనే ఇక మనం ఉండే అవకాశాలు తగ్గిపోతాయి. ఎందుకంటే ఎవడు గొడవ వాడుకుంటుందండి? భూమిపుత్రవాదం ఎక్కడైనా వస్తుందండి? మన ఊరు వచ్చి 10 మంది మకం పెడితే మనం ఊరుకుంటాం? నిండైన రాష్ట్రం విచ్ఛేదమైంది. ఈ